అయితే సురేందర్ చెప్పండి, ఒక పక్క ఇన్ని డిమాండ్లు నడుస్తున్నాయి ప్రజల్లో, అంటే నిజానికి ఈ డిమాండ్లను నెరవేర్చడానికి ప్రభుత్వం ఓ రకంగా సిద్ధంగా ఉందా? సిద్ధపడే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఇప్పటికే బడ్జెట్ గురించి కొంతమేర ఆందోళనలు లేదా ప్రతిపక్షాలు ఇప్పటికే దాని గురించి రియాక్ట్ అవుతున్న ఈ టైంలో ఎలాంటి రియాక్షన్స్ వస్తాయి ప్రభుత్వం నుంచి? నిజంగా ఇప్పటికే అంగన్వాడీల గురించి ఒక మీరు ఫస్ట్ అయితే వర్క్కి రండి, తర్వాత చూద్దామని ఒక డిక్లేర్ చేసిన అంశం, ఇక మున్సిపల్ కావచ్చు, వాలంటీర్ వ్యవస్థ కావచ్చు, ఈ రెండింటి గురించి ఎలాంటి క్లారిటీ తీసుకునే అవకాశం కనిపిస్తుంది సురేందర్? ఎస్ మౌనిక, ఇప్పటి వరకు దాదాపుగా ఆంధ్రప్రదేశ్ కాస్త ఉద్యమాంధ్రప్రదేశ్గా మారిందని చెప్పవచ్చు. అంగన్వాడీలో ఒకవైపు సమ్మెబాట పట్టి 17 రోజులు అవుతుంది. ఇప్పటికే జరిగినటువంటి మంత్రుల చర్చల్లో ఎలాంటి విషయాలు వీళ్ళకి తగిన న్యాయం చేయలేదని చెప్పి సమ్మె కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఈ తరుణంలో మున్సిపల్ వర్కర్లు కూడా తమ న్యాయమైనటువంటి సమస్యలు పరిష్కరించాలి, కోవిడ్ సమయంలో మాకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని చెప్పి వాళ్ళ హామీలు నెరవేర్చాలంటూ కూడా దాదాపుగా కడప జిల్లా వ్యాప్తంగా ఈ మున్సిపల్ వర్కర్లు కూడా రోడ్డెక్కి సమ్మెబాట పడ్డారని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం కడప నగరంలో ఉన్నటువంటి కార్పొరేషన్ ఎదురుగా మున్సిపల్ కార్మికులు చేస్తున్నటువంటి సమ్మె ఏరియాలో ఉన్నాం. ఇక్కడ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ఇటు అంగన్వాడీ వర్కర్లు అలాగే మున్సిపల్ వర్కర్లకు సంబంధించినటువంటి సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పి రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారు. మనతో పాటు కొంతమంది అంగన్వాడీ వర్కర్లు, మున్సిపల్ కార్మికుల సంఘాల నాయకులు అలాగే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మా ప్రస్తుతం అంగన్వాడీ వర్కర్ల సమ్మె 17వ రోజుకు చేరుకుంది. ఇప్పటికీ ఎటువంటి పరిష్కారం కాలేదు, ఏం చెప్పబోతున్నారు? అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయాలని ఈ నెల 12వ తేదీ నుంచి మేము సమ్మె చేస్తున్నాము. ఈ రోజుకు 17వ రోజు. కానీ మా సమస్యలు పరిష్కరించడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వము మొండి వైఖరి అవలంబిస్తా ఉన్నది. చర్చలకు పిలిచి పాడిందే పాట అని చెప్పి పాత డిమాండ్లు మాత్రమే ఒక 4 డిమాండ్స్ అంగీకరించడం జరిగింది. అవి కాదు మేము అడిగేది. తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము గ్రాడ్యుటీ చెల్లించాలని, మినీ వర్కర్స్ అందరినీ మెయిన్ వర్కర్స్ గా గుర్తించాలి. ఈ మెయిన్ డిమాండ్స్ తో పాటు ఇతర డిమాండ్స్ పరిష్కారం అని చెప్పి మేము సమ్మెలోకి వెళ్లడం జరిగింది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వము కానీ బొత్స గారు అయితేనేమి, ఇతర మా అధికారులు అయితేనేమి, ముఖ్యమంత్రి గారు అయితేనేమి మా సమస్యలు పరిష్కరించడంలో చాలా మొండిగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. ఇంకొక పక్క భయపెడుతున్నారు, మేము ప్రత్యామ్నాయం ఏర్పాటు చేస్తాం, సెంటర్లు ఓపెన్ చేస్తామని చెప్పి. మీ తరం కాదని చెప్తున్నాం. మేము సెంటర్లు ఓపెన్ చేయడానికి మీ తరం కాదు. మా డిమాండ్లు పరిష్కరించేంత వరకు మేము సెంటర్లు అయితే తెరవము. అయితే మేము లబ్ధిదారులకు సేవలు చేయడానికి సుముఖంగా ఉన్నాం. తక్కువ జీతాలు ఇచ్చినా కూడా మానవతా దృక్పథంతో మేము ప్రజలకు సేవలు చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం. కానీ ఇప్పుడున్నటువంటి ధరలతో పోల్చుకుంటే మాకు సరిపోవు కాబట్టి మాకు జీతాలు పెంచాలనే డిమాండ్, ఇతర డిమాండ్ల కోసం మేము రోడ్డున పడిన పరిస్థితి. అయితే ఇది ప్రభుత్వము ఇంత మహిళలు బయటికి వచ్చి రోడ్డున ఎండలు అనక వానక మేము పోరాటాలు ఉద్యమాలు చేస్తాంటే మా డిమాండ్లు పరిష్కారం చేయకోకుండా సచివాలయ ఉద్యోగులతో ఇంకొకరితో సెంటర్లు ఓపెన్ చేసి పని చేస్తామని చెబుతున్నారు. కానీ ఎక్కడ ఆ సేవలు పూర్తి స్థాయిలో అందనటువంటి పరిస్థితి. సెంటర్లకు వెళ్లి మనం చూసినట్లయితే కసువు తోయలేదు, దుమ్ము ధూళి అట్లే ఉంది. అలాగే ఒకరో ఇద్దరు గర్భవతులు బాలింతలు వస్తే ఈ రోజు సేవలు అందజేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసము? వారికి ఆరోగ్యం చెడిపోతే ఎవరు బాధ్యులు? గర్భవతులు గాని, బాలింతలు గాని, చిన్న పిల్లలు గాని. మీరు చేయలేనప్పుడు మరి అంగన్వాడీ సమస్యలను పరిష్కారం చేయండి. డబ్బులు లేవని చెప్పడం కరెక్ట్ కాదు. డబ్బులున్నాయి ప్రభుత్వం దగ్గర, కానీ అబద్ధ ప్రచారాలు చెప్తున్నారు. మనం టీడీపీ హయాంలో 7,000 నుంచి 10,500కు జీతం పెంచితే ఈ రోజు సాక్షి పేపర్లలో మేము 7,000 నుంచి 11,500 జీతం పెంచినామని చెప్పి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అబద్దాలు చెప్తా ఉంది. ఇది చాలా సిగ్గుచేటటువంటి విషయం. మీరు పెంచింది 1000 రూపాయలు మాత్రమే. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంగన్వాడీ టీచర్లకు 1000 రూపాయలు వేతనం పెంచినారు. ఇది దృష్టిలో పెట్టుకుని మీరు పేపర్ ప్రకటనలు ఇవ్వండి. మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా, ఇంకొకరైనా అబద్ధ ప్రచారాలు చేయవద్దు. ఎవరు కళ్ళు మూసుకొని లేరు ఇక్కడ, ఎవరు కళ్ళు మూసుకొని లేరు. మేము అంగన్వాడీ టీచర్లము. ఇప్పటికైనా స్పందించి మా సమస్యలు వెంటనే పరిష్కారం చేయండి. తగ్గేదే లేదు. 1 నెల గాని, 2 నెలలు గాని, 3 నెలలు గాని మా జీతాలు పెంచేటంత వరకు మేము ఈ సమ్మెను కొనసాగిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. లేకపోతే ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి రాబోయే కాలంలో మేము బుద్ధి చెప్తాం, తగిన బుద్ధి. అంగన్వాడీ టీచర్స్ మేము ఉద్యోగం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. బాలింతలకు, గర్భిణులకు పౌష్టికాహారం అందించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రభుత్వము వ్యతిరేకత ధోరణితో మా మీద బల ప్రయోగాలు చేస్తా ఉంది. సచివాలయ సిబ్బందిని పంపించి ఈ విధంగా చేస్తే గర్భిణులు, బాలింతలు కూడా ఇబ్బంది పడతారని చెప్తా ఉన్నారు. మున్సిపల్ వర్కర్స్ ఉన్నారు. చెప్పండి, మీ డిమాండ్ ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ అంగన్వాడీ వర్కర్స్కే ప్రభుత్వం చర్చలు నడుస్తూ ఉన్నాయి. మరోవైపు మీరు కూడా మొదలు పెట్టారు. ఎట్లా చూడొచ్చు? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పాదయాత్రలు ఇచ్చిన హామీనే నెరవేర్చమని మేము అడుగుతున్నాం. ఆయన ఏం చెప్పినాడు జగన్మోహన్ రెడ్డి గారు?
మన గవర్నమెంట్ వచ్చినాక మన సమస్యలు పరిష్కరిస్తాం, ఇది పనికిమాలిన గవర్నమెంట్ అని చంద్రబాబు గారిని అన్నాడు. అన్నప్పుడు ఈయనగా నెరవేర్చాలి కదా. అసెంబ్లీలో బల్లాగుద్ది మున్సిపల్ కార్మికులకు 2 లక్షలు 3 లక్షలు ఇచ్చినా గానీ మీ రుణం తీర్చలేమని ఐఏఎస్ ఆఫీసర్లను తిట్టినప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారికి కనపరాలేదా? మేమేం అడుగుతున్నాం, అయ్యా ఇప్పుడుండే ధరలకు అనుకూలంగా ఉండే ధరలకు అనుకూలంగా మేము పుష్టిగా ఉండాలనుకున్నా, కరోనా వచ్చినప్పుడు ప్రాణాలు తెగించి పనిచేసినాం, మా భార్య బిడ్డలందరినీ పక్కన పెట్టేసినాం. ఈరోజు ప్రజలు బాగుండాలని మేము సేవ చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మేము కరోనాలో కానీ సమ్మె చేసినప్పుడు మినిట్స్ కాపీ కానీ ఇవ్వకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిచ్చినారు? ఆ రోజు బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు మున్సిపల్ శాఖ మంత్రిగా, ఆ రోజు ఏందో గొంతెమ్మ కోరికలు కోరి పెద్ద పెద్దటి చెప్పినారు. ఈరోజు ఇంజనీర్ సెక్షన్కి ఏం జీతాలు పెంచినారు, శానిటేషన్ కార్మికులకు ఏం జీతాలు పెంచినారు? జీతాలు పెంచినామని గొప్పగా చెప్తాను. నువ్వు జీతం పెంచింది కాదు, నువ్వు సెంట్రల్ గవర్నమెంట్లో ఇచ్చిన ఫండ్ హెల్త్ వెల్ఫేర్స్ సంబంధించింది హెల్త్గా చేసినావు. నువ్వు జీతం ఇచ్చేది 15,000, మాకు 13,000 రూపాయలతో మేమేం తిని బతకాలి? 13,000 రూపాయలతో ఏం మా పిల్లల్ని చదివించుకోవాలి? 13,000తో మా కుటుంబాన్ని ఎట్లా నడుపుకోవాలి? ఇప్పుడున్న ధరలకు అనుకూలంగా ఇప్పుడు ఇంటి బాడీకి ఎంత, గ్యాస్ బిల్లు ఎంత, ఇప్పుడుండే సిచ్యువేషన్లు ఎంత? ఈరోజు మా ప్రభుత్వంలో అవినీతే లేదని చెప్పినారు. ఈరోజు పల్లవి ఏజెన్సీ అవినీతి కదా, రెడ్డి ఏజెన్సీ అవినీతి కదా, ప్రజల డబ్బు పందుకొక్కులు మారిగా ఈరోజు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు కదా. ఈరోజు క్లాప్ స్వచ్ఛ సర్వేలు అనేక రూపాయలలో గవర్నమెంట్ వెహికల్ అది కానీ టెండర్ పిలిచి వేలాది కోట్ల రూపాయలు, ఒక్కొక్క ఆటోకు 66,000 రూపాయలు ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మేము అడుగుతున్నాం, 66,000 రూపాయలు ఇచ్చేటప్పుడు వాళ్ళ డ్రైవర్లు ఏమడుగుతున్నారు అంటే 15,000 రూపాయలు ఇవ్వండి, లేదంటే సమాన పని సమాన వేతనం ఇవ్వండి, లేదంటే 7 నెంబర్ జీవో ప్రకారం వేతనం ఇవ్వండి. దానికి సంబంధించిన విషయాలు దానిపైన మేము మాట్లాడుతున్నాం. అట్లాగే కోవిడ్లో పనిచేసిన కార్మికుల్ని వాళ్ళ ఆప్కోసలు చేర్చు, వాళ్ళ బెతుకు తెలుసు 12,000కు. నేను ఒకటే అడుగుతున్నా, ఈరోజు నువ్వు క్రిస్మస్కి అనేక రూపాయలలో ఫంక్షన్లు చేసుకొని నీ భార్య బిడ్డలతో ఎయిర్పోర్ట్లో తిరిగి నువ్వు ఒక ఫంక్షన్ పెడితే వేలాది కోట్ల రూపాయలు చేస్తున్నారే. ఈరోజు బస్సు జాతకు పెట్టి నువ్వు వేస్ట్ కదా డబ్బులు. ఈరోజు మంత్రులతో ఒక మీటింగ్ లో పెట్టుకుని ఒక్కొక్క ఎమ్మెల్యే 2 లక్షలు 3 లక్షలు తీసుకుంటున్నారు, ఒక మినిస్టర్ 3 లక్షలు తీసుకుంటున్నారు. ఈ రోజు నీ పేపర్ బిల్ ఎంత, నీ పాల బిల్ ఎంత, నీ చెత్త బిల్ ఎంత? ఈ రోజు అన్నీ ఇవ్వకుండా ఆయనకు కారు ఫ్రీ, కరెంటు ఫ్రీ, పాలు ఫ్రీ, అన్ని ఫ్రీనే. అయితే మున్సిపల్ కార్మికులు చేయాల మా రక్తంతో మా మాంసంతో దోచుకొని ఈ రోజు సంపాదిస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఇచ్చిన హామీని నెరవేర్చకుంటే నీకు చంద్రబాబు గారి గతి ఎట్టబట్టిందో అదే గతి పడుతుంది. ఈరోజు బొత్స సత్యనారాయణ గారు ఏం మాట్లాడుతున్నారు, ఆదిమూల సురేష్ గారు ఏం మాట్లాడుతున్నారు? ఈ రోజు చర్చలు పిలిచి, చర్చల్లో ఇంకా జరుగుతున్నాయి చర్చలు, ఈ చర్చలు కానీ మీరు కానీ శాంతియుతంగా చర్చలు నడపాలి. మీరు కానీ అత్యాచారాలు కానీ చేస్తే మేము కన్నెర చేస్తాం. అవసరమైతే నీ ముడ్డి గడుక్కునేదానికి కానీ నీళ్ళు ఆపుతాం, నీ ఇంటికి లైట్లు ఆఫ్ చేస్తాం. ఈ సమస్యలు కానీ మీరు పరిష్కరించుకుంటే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతామని సిఐటిగా తెలియజేస్తున్నాం. ఇది మొత్తంగా చూస్తే ఇటు అంగన్వాడీ వర్కర్లు కావచ్చు, మున్సిపల్ వర్కర్లు కావచ్చు, తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి. మంత్రులు చర్చల పేరుతో పిలుస్తున్నారు తప్ప మాకు ప్రధాన డిమాండ్లు నెరవేర్చట్లేదని చెప్పి అంగన్వాడీలు చెప్తా ఉన్నారు. ఇటు మున్సిపల్ వర్కర్లు కరోనా సమయంలో మా ప్రాణాలకు తెగించి పనులు చేశాము, ఈ రోజు మా న్యాయమైన డిమాండ్లు పరిష్కరించడంలో ప్రభుత్వం ఫెయిల్యూర్ అవుతోంది, ఇదే పద్ధతి కొనసాగిస్తే రాబోయే ఎన్నికల్లో మా సత్తా ఏంటో చూపిస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి. మౌనిక. ఎస్ సురేందర్, థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. సో మొత్తానికైతే మాత్రం వాళ్ళ డిమాండ్స్ నెరవేర్చాలి, లేదంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో వాళ్ళకున్న ఆయుధాన్ని ఖచ్చితంగా ఉపయోగిస్తాం, మిమ్మల్ని ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెడతా అనే వర్షంలో అయితే రియాక్ట్ అవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి కర్నూలు నుంచి మా ప్రతినిధి సత్యనారాయణకి మరింత సమాచారం తెలుసుకుందాం. అయితే సత్యనారాయణ చెప్పండి, ఓవరాల్గా ఇప్పుడు చూసాం ఇప్పటి వరకు ఎవరెవరి డిమాండ్స్ ఏ విధంగా ఉన్నాయని, మరి కర్నూలులో కూడా సేమ్ సిచ్యువేషనా? ముఖ్యంగా రాష్ట్రం అంతా కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉందా? ఈ డిమాండ్స్ అన్ని కూడా అన్ని ఏరియాల్లో ఒకేలా ఉన్నాయా? థ్యాంక్ యూ మౌనిక. ఈ మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా చేసినటువంటి అంగన్వాడీ వర్కర్స్ కానీ వీళ్ళంతా కూడా వాళ్ళు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలి. ఆ రోజు పాదయాత్రలో ఏ విధంగా హామీ ఇచ్చాడు, వేతనాలు పెంచుతామని చెప్పేసి, తర్వాత అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పేసి ఆ రోజు పాదయాత్రలో ఏదైతే చెప్పాడో వాటిని ఎందుకు విస్మరించాడు అనేటువంటి ఒక ప్రశ్న వాళ్ళు వేస్తా ఉన్నారు. ఎందుకంటే మాకు వేతనాలు లేక చాలిచాలని జీతంతో మేమంతా బతకలేకపోతా ఉన్నాం. రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ఇవన్నీ కూడా ధరలు కూడా ఉన్నాయి. వీటన్నిటితో మేము ఫ్రీ జీతంతో పనిచేయలేమని చెప్పేసి వాళ్ళంతా కూడా రోడ్డెక్కుతా ఉన్నారు. అంగన్వాడీ వర్కర్లు కానీ, తర్వాత ఆశా వర్కర్లు కానీ, మొన్న సర్వశిక్ష అభియాన్ సంబంధించిన వాళ్ళు కానీ, అదేవిధంగా అన్ని వర్గాల వాళ్ళు, వాలంటీర్లు, ఈ రోజు పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళంతా కూడా ఆందోళన బాట పట్టారు. వీళ్ళంతా ఒకటే కోరుకున్నది ఏంటంటే, ఇప్పుడు ఈ రోజు పారిశుద్ధ్య కార్మికులు కర్నూలు జిల్లా వ్యాప్తంగా వీళ్ళంతా కూడా స్ట్రైక్ చేసి మేము చెత్త కూడా తీయము, ఎక్కడెక్కడ అవే అట్లా ఉంటాయని చెప్పి దాంతో వీళ్ళంతా కూడా రోడ్లెక్కి వాళ్ళంతా నిలదీస్తున్నారు. వాళ్ళకు కూడా
గవర్నమెంట్ ఏం చెప్పింది, రెగ్యులరైజేషన్ చేస్తామని చెప్పింది, సమాన పనికి సమాన వేతనం ఇస్తామని చెప్పేసి వాళ్ళకు కూడా హామీ ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళకు కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం లేదు. అదేవిధంగా ఆశా వర్కర్లు కూడా అదేవిధంగా మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలి, అదేవిధంగా మా పనిని బట్టి మాకు వేతనం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ వాలంటీర్లు కూడా మొత్తం గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థలో 5,000 రూపాయల జీతంతో వాళ్ళని గౌరవ వేతనం ఇస్తామని చెప్పేసి వాళ్ళని తీసుకొచ్చి పెట్టింది. ఇప్పుడు వాళ్ళు ఈ 4.5 ఏళ్ళు ఊరుకున్నటువంటి వీళ్ళంతా కూడా మాకు కూడా గౌరవ వేతనం పెంచాలి, 5,000 రూపాయలతో మేము బతకలేమని చెప్పేసి వాళ్ళు కూడా. అవును, ఇప్పటివరకు మీరు చెప్పింది కరెక్ట్ సార్. సత్య, ఇప్పుడు అంగన్వాడీ, మున్సిపల్ వాలంటీర్ ఈ 3 వ్యవస్థలు ఇలాంటి వ్యతిరేకత అనేది ప్రభుత్వానికి ఎలాంటి దెబ్బ అని చెప్పొచ్చు? ఇదంతా కూడా ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఏంటంటే వాలంటీర్లు ప్రభుత్వ పథకాలని వీళ్ళందరినీ కూడా ఒక ప్రభుత్వానికి సంబంధించిన ఒక వారధులుగా, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఒక వారధులుగా వీళ్ళు పెట్టుకున్నారు. అదే విధంగా పని చేసుకున్నారు. ఏ పథకాన్ని కానీ ఏ చిన్న పని కూడా వాలంటీర్ని పెట్టుకొని వీళ్ళంతా కూడా పని చేయించుకున్నారు. అంటే వాలంటీర్ అంటే ఏ 10వ తరగతో లేకుంటే ఇంటర్మీడియట్ అది ఊరక రోడ్లలో తిరిగే వాళ్ళని కాకుండా ఆ సమయంలో చదువుకుని ఉద్యోగం రాటటువంటి ప్రతి ఒక్కరు కూడా వాలంటీర్ గా వాళ్ళంతా చేరారు. ఇప్పుడు వాళ్ళంతా కూడా గౌరవ వేతనం 5,000 రూపాయలు తీసుకుని వాళ్ళ టైం వేస్ట్ ఇదంతా కూడా. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఈ ఎక్కువ ఉద్యోగం రావట్లేదు, తర్వాత ఆ ఉద్యోగాల నోటిఫికేషన్ వేయట్లేదు. కాబట్టి వాలంటీర్లు మాకు కూడా వీటిని ఒక రెగ్యులర్ ఒక హోదాతో పాటు మా ఒక వేతనం ఇవ్వాలి చెప్పేసి 18,000 రూపాయలు రోజు, కనీసం 600 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలి. దీనివల్ల 18,000 రూపాయలు వస్తే కనీసం బతకడం కూడా చేయలేదండి. దాంతో విలువ చేస్తా ఉన్నారు. అదేవిధంగా కర్నూలు జిల్లాలో ఇంకోటి ఉంది మౌనిక, క్లాప్ కు సంబంధించిన వాళ్ళు, అంటే క్లీన్ ఆంధ్రప్రదేశ్ అని ఒకటి ఉంది. క్లీన్ ఆంధ్రప్రదేశ్ అంటే క్లాప్ కు సంబంధించి కార్మికులు 17వ తేదీ నుంచి వాళ్ళు కూడా స్ట్రైక్ చేస్తా ఉన్నారు. అంటే మున్సిపల్ పరిధిలో వాళ్ళంతా పనిచేస్తా ఉన్నారు. వాళ్ళకు రెడ్డి ఏజెన్సీ కింద వీళ్ళంతా పనిచేస్తా ఉన్నారు. రెడ్డి ఏజెన్సీ కింద పని చేస్తున్నా కూడా వాళ్ళకు 12 నెలలుగా, అంటే సంవత్సరం నుండి వాళ్ళకు జీతాలు ఇవ్వడం లేదు. సంవత్సరం నుండి జీతాలు ఇవ్వకపోతే వాళ్ళ కుటుంబాలు ఎలా గడుస్తాయి? వీటన్నిటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా కూడా పట్టించుకోలేదు. ఆ రెడ్డి ఏజెన్సీ అనేటువంటిది ఒకటి ఉంది. ఆ రెడ్డి ఏజెన్సీ వాళ్ళు ఈ క్లాప్ కు సంబంధించిన కార్మికులకు జీతాలు చెల్లించాలి. ఈ జీతాలు ఎట్లా చెల్లిస్తారంటే ఈ చెత్త కేసినటువంటి చెత్త ఏరియాకి వచ్చినటువంటి పన్ను ఉంది కదా, ఆ పన్నుని మున్సిపల్ కార్పొరేషన్ జమ చేస్తారు. దాన్ని ఏజెన్సీ పంపిస్తారు. ఆ ఏజెన్సీ వీళ్ళకి డబ్బులు ఇవ్వాలి, కానీ ఆ ఏజెన్సీ డబ్బులు ఇవ్వట్లేదు. కాబట్టి మొత్తానికి ఏంటంటే అన్ని విధాల కార్మికులు, అంగన్వాడీ కానీ, సర్వశిక్ష అభియాన్ కానీ, వాలంటీర్లు కానీ వీళ్ళందరూ కూడా తమ సత్యనా, థ్యాంక్ యూ. మొత్తానికైతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. అంటే ఈ ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం ఖచ్చితంగా దిగిరావాల్సిన పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆ ప్రభుత్వం దిగొస్తుందన్న నమ్మకంతో కూడా వీళ్ళందరూ ఉద్యమాల్ని కొనసాగిస్తూనే ఉన్నారు. పర్టికులర్ డేట్ పెట్టుకొని ఆ సెలవుల అనే తేడా లేకుండా వాళ్ళ సేవలు నిలిపివేసి మరి ట్రై చేస్తున్నారు. ముఖ్యంగా మున్సిపల్ వాళ్ళ సేవలు నిలిపివేయడం వల్ల ఒక పక్క కరోనా అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి దీనివల్ల ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. ప్రభుత్వం దానికోసమైనా దిగొస్తుందనే ఆశతో వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ వాలంటీర్ వ్యవస్థ గురించి కూడా ప్రభుత్వం ప్రతి ఒక్కళ్ళ ప్రజల దగ్గరికి చేరువ చేసే ప్రయత్నం చేసినప్పటికీ ఈ వాలంటీర్ వ్యవస్థ కూడా రివర్స్ అవడంతో ఏంటి ప్రభుత్వం అనే ఒక కన్ఫ్యూజన్ అయితే నెలకొంది. ఈ ముప్పేట దాడి ప్రభుత్వానికి ఎటు మలుపు తిప్పుతుందనే ఒక కన్ఫ్యూజన్ కూడా నెలకొనే ఉంది. ఏ విధంగా ఉంటుంది, ఖచ్చితంగా ప్రభుత్వం దిగొస్తుందా లేదా అనేది అయితే మాత్రం వేచి చూడాలి.